ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఛాలెంజెస్ అయితే ఉంటాయి. గుర్తుంచుకోండి, కర్కాటక రాశి జాతకులకు ఛాలెంజెస్ తప్పకుండా ఉంటాయి. వాటిని అధిగమించాలి. గురుగ్రహం ప్రవేశించింది ఈ వారంలో. గురుగ్రహము ఎక్కడ ఉంటాడో అక్కడ ఛాలెంజెస్ ఉంటాయి. గురుగ్రహము అనేవాడు, గురువు అంటే మనకు తెలుసుగా, మన అంధకారాన్ని పోగొట్టేవాడు. గురువు అంటే గురుగ్రహము ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక లాంతర్‌లాగా. లాంతర్న్ అలా పెడితే తన చుట్టూ ఉన్న వాళ్ళకు వెలుతురునిస్తాడు. కానీ లాంతర్ ఎక్కడైతే ఉంటుందో దాని కిందనే చీకటనేది ఉంటుంది. అలాగే గురుగ్రహం ఎక్కడ ఉంటాడో ఆ రాశి వారికి ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఏ ఏ రాశులను చూస్తాడో చుట్టుపక్కల ఉన్న వాటిని, వాటికంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కడ ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో వారికి ఛాలెంజెస్ ఉంటాయి. గుర్తుంచుకోండి. సో, ఏదైనా పని చేసేప్పుడు ఆచితూచి అడుగులు వేయండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని జోడించండి. ఓపికగా ఉండండి. ఛాలెంజెస్ లీడ్స్ టు సక్సెస్ ఇఫ్ యూ ఫేస్ సక్సెస్‌ఫుల్లీ. ఆపర్చునిటీస్‌ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఆ ఛాలెంజెస్ అనేవి పాజిటివ్‌గా టర్న్ అవుతాయి. అది మీకు ముఖ్య సూచన. ఈ కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్యం సహకరిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలొస్తాయి గానీ పెద్దగా సీరియస్ అయితే ఏమీ లేవు. అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఈ వారంలో. అలాగే ఈ వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఏకాగ్రతతో చదువుతారు. కొంచెం ఫోకస్ అనేది పెంచుకోవాలి. ఎంత ఏకాగ్రతగా చదివినా కూడా డైవర్షన్స్‌కి ఈజీగా లోనవుతూ ఉంటారు. ఇది కర్కాటకం అనేది ఒక సెన్సిటివ్ రాశి. సో, కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆర్థికంగా వెసులుబాటనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులున్నా బయటపడతారు. అవేం పెద్ద సీరియస్ అయితే ఏం కావు. అందరిని హ్యాండిల్ చేసేప్పుడు కుటుంబ సభ్యులే అనుకోండి, మీ టీమే అనుకోండి, ఇంట్లో అనుకోండి, బయట అనుకోండి, ఏదైనా విషయాన్ని హ్యాండిల్ చేసేప్పుడు, ఏదైనా మనుషులను హ్యాండిల్ చేసేప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇది మీకు ముఖ్య సూచన. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.